చెప్పు. నేను చిన్న ఉండగా మా బాబు చచ్చిపోయింది, 4 ఏళ్ళ ఉండగా. అయితే నాకు చదువుకున్నాలనే ప్రేమ బాగుండే. ఊకే స్కూల్ మొక్కన పోతుంటిని. పోయితే మా చదువుకున్న వాళ్ళు ఎత్తంటే బర్రని మూడు మేపుతారా, బర్రు పాలి అని ఆయనతో నన్ను స్కూల్లో తోలేయనే లేదు. ఎంత ఏడిచినా తోలేయలే. తోలేకపోతే ఆయన ఒక పిల్లాడు ఏం చెప్తుండో ఏం చెప్పలేదు. ఇక నేను చిన్న పిల్లాడిని. ఆ పిల్లాడు కుక్కడ ధరిస్తే అప్పుడు పలిగిపోయి సిలెట్ ఉంటుండే కదా రాసుకునేటి. ఆయన పిల్లాడు ఆ సిలెట్ ఎత్తే సుర్రు కిండింటి పోయితే ఆ పలిగిపోయిన ముక్క ఉంటుంది, ఆ ముక్క తీసుకొచ్చుకొని గోంత ఆ ముక్క మీద రాసుకున్నాక చదువుకున్న పొలాలు చూపతాయండి. అయిగా ఇంత 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 వాళ్ళు ఒక సిలెట్ కొనిచ్చిండ్రు. అంటే మా పరిస్థితి అట్టుండిగా అప్పుడు పైసలు యాడి మేము చిన్న ఉన్నాక ఒక సిలెట్ కొనిచ్చిండ్రు. ఆ సిలెట్ మీద గోంత తెలుగుగా వాళ్ళు స్కూల్ బంద్ ఉన్నప్పుడు ఊళ్ళోకి వస్తుండ్రు. అంతా పోతుండ్రు చదువుకున్నందుకు ఆర్మూర్కి. మరి ఆర్మూర్కి 7 కిలోమీటర్లు ఉంటుంది. దేయం పోతుంది, అది 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక వాళ్ళు వచ్చి మళ్ళీ ఆదివారం వచ్చి చెప్తుండ్రు ఇట్లా గివి చెప్పు, గివి రాజు అని వారం దాకా చెప్తే రాస్తుంటుంది. అట్లా మొత్తము తెలుగు మొత్తం నేర్చుకున్నాం. ఇక మా బాబు ఎంత ఏడ్చినా కూడా నైట్ స్కూల్కు అప్పుడు ఒక నెలకు ₹1 వాళ్ళ తీసుకుంటుండే నైట్ స్కూల్ చెప్తే. ఆ నైట్ స్కూల్కు కూడా తోలేద్దామంటే పైసలు లేవు మా బాబు దగ్గర. మా బాబు చచ్చిపోయిండు. ఇక మా బాబుని అడగరాదు. ఇక అట్లనే ఇక తెలుగు నేర్చుకున్నాక నా తర్వాత హిందీ ఇంగ్లీషు బుక్ తెచ్చుకున్నా. హిందీ తెలుగు తెచ్చుకొని హిందీ తెలుగు అది అట్ట తిప్పలవాడి హిందీ తెలుగు నేర్చుకున్నా. హిందీ తెలుగు నేర్చుకున్నాక తర్వాత ఇంగ్లీష్ రావాలి కదా. ఎటు పోయినా ఇంగ్లీష్ బోర్డు బస్సు బోర్డులు, రైలు బోర్డులు ఉంటున్నాయి కదా. ఏ దేశం పోయినా ఇంగ్లీష్ నేర్చుకున్నారనే తపన నాకు. అప్పుడు ఇంగ్లీష్ తెలుగు బుక్ తీసుకొచ్చుకొని ఆ ఇంగ్లీష్ తెలుగు బుక్ మీద ఇక ఊరికే రాసుకుంటా అంటే బర్రం మేప పోతుంటిని. బర్రం మేప పోతే దానికి పెన్నుకు ఒక దారం కట్టి మెడలేసుకుంటుంటిని. ఒక బుక్ చేత పట్టుకుంటుంటిని, ఒక చేత కట్టె పట్టుకుంటుంటిని. బర్రు నీళ్ళలో పడినప్పుడు నీళ్ళకు పడినప్పుడు కూకుండా రాసుకుంటుంటే మర్ర అవి లేచిపోతే ఉరుకుతుంటుంది. ఏంటంటే పెన్ను పడిపోదు కదా, తాడు ఉంటుంది, తాడుతోనే ఉంటుండే. ఇక చేతుల బుక్ ఉంటుండే, చేతుల కట్టి ఉంటుండే. ఇక బరువు నీళ్ళలో పడినా లేకపోతే నీళ్ళకు పడినా దాని మీద నేర్చుకొని ఇక బాగా ఇక పెద్ద చదువుకున్న వాళ్ళు అంతా దీవించి మంచి బుక్కులు అవి ఇచ్చిండ్రు. చదువులో ఇక ఫాస్ట్ వచ్చినావు. 10వ తరగతి 8వ తరగతి 10వ తరగతి సర్టిఫికెట్ ఇప్పిస్తున్నారు. అప్పుడు 800 జమ వేసుకోమన్నారు. అయినా నాకు ఉద్యోగం ఆడికెళ్ళి ఇస్తారంటాను చప్పుడు కూకున్నా. ఇప్పుడు నా సోప్తులు ఒక్కో లెస్ అయ్యిండ్రు, ఒకరు టీచర్ అయ్యిండ్రు, ఒకరు డాక్టర్ అయ్యిండు. ఇట్లంతా 5-6 సోప్తులు వాళ్ళంతా పెద్ద వాళ్ళు అయిపోయారు. దేవుడు నాకు వ్యవసాయం మంచిగానే ఇచ్చిండు, అన్ని నిండారు ఇచ్చిండు.